రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు ఫులే సార్ వాళ్ళకి గుర్తు చేస్తున్నాము, వాళ్ళ కాంట్రిబ్యూషన్ గుర్తు చేస్తున్నాము. బీసీ కమ్యూనిటీ వెల్ఫేర్ కోసం వాళ్ళ త్యాగం గుర్తు చేస్తున్నాము. సో ఈరోజు వాళ్ళకి ఒక శ్రద్ధాంజలి ఇవ్వడం జరిగింది. ఇంకా కాకుండా బీసీ భవన్లో ఇప్పుడు 10:30 ఒక లోన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ మరియు వెల్ఫేర్ ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరిగినాయి. ఆ ప్రోగ్రామ్ సందర్భంగా కూడా 500 లోన్స్ కూడా బేసిక్లీ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తున్నాము. సో ముఖ్యంగా చూస్తే చిత్తూరు జిల్లాలో బీసీ కమ్యూనిటీ రోల్, వాళ్ళ కాంట్రిబ్యూషన్, వాళ్ళ డెవలప్మెంట్, ఇంకా ఫ్యూచర్లో ఎట్లా అభివృద్ధి జరగాలి, మనం చాలా కార్యక్రమం చేయాలి. ఇంకా కొన్ని సబ్ కమ్యూనిటీస్ బ్యాక్వర్డ్ ఉన్నాయి, ఇంకా అభివృద్ధి కార్యక్రమం మనం ముందుకు తీసుకువెళ్ళాలి. సో ఆర్థికంగా ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కోసం కొన్ని ప్రోగ్రామ్ లోన్ చేయబోతున్నాము. ఇంకా కాకుండా లోన్స్ కాకుండా ల్యాండ్ సంబంధించి చూస్తే కూడా బీసీ కమ్యూనిటీస్ ఏమేం పట్టాస్, ఏమేం ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి, ఒక స్పెషల్గా ఫోకస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో పైలట్ ఫేజ్ క్రింద ఒక 7 మండల్స్లో సాచురేషన్ బేసిస్లో కమ్యూనిటీకి ఏమేమి పట్టా రిక్వైర్మెంట్ ఉన్నాయి, ఈ ప్రోగ్రామ్ కూడా రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాము. అండ్ కాలనీస్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, డ్రింకింగ్ వాటర్ డెవలప్మెంట్ కూడా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఆ రిక్వైర్మెంట్స్ కూడా స్పెషలీ మనం ఫోకస్ చేసి కమ్యూనిటీ డెవలప్మెంట్ కూడా ఇంకా ప్రయత్నం చేసుకోవచ్చు. సో ఫులే గారు మెసేజ్, వాళ్ళ కాంట్రిబ్యూషన్ కంట్రీ డెవలప్మెంట్ కోసం అందరూ చదవాలి, గుర్తు చేసుకోవాలి. గుర్తు చేస్తే అటువంటి లీడర్షిప్ వాళ్ళు ఎలా మనకు ప్రొవైడ్ చేశారు, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కంట్రీ వైజ్ లీడర్షిప్ ఏమి ప్రొవైడ్ చేశారు, చేస్తే మనం ఇంకా అభివృద్ధి చేయగలుగుతాము, ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాము, ఇంకా ఏమేం మనకి ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి తగ్గిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. పూలే 199వ జయంతి సందర్భంగా ఈరోజు చిత్తూరు జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మా కార్యాలయంలో ఆయన ఘనంగా నివాళులు అర్పించడమే కాకుండా ఈరోజు ప్రభుత్వ పరంగా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చిత్తూరు నడిబొడ్డున ఉన్నటువంటి జ్యోతిబా పూలే విగ్రహం వద్ద కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాలు, వృత్తి సంఘాలు, బీసీ సంఘాల నాయకులు, మహిళలతో అందరితో కూడా కలిసి ఘనంగా కూడా ఆ మహనీయుడికి నివాళులు అర్పించడం జరిగింది. ఆ మహనీయుడి యొక్క ఆయన యొక్క దార్శనికుడు, మహాత్ముడి కన్నా ముందు గాంధీ మహాత్ముడి కన్నా ముందే మహాత్ముడు అనేటువంటి బిరుదుని తీసుకొని అప్పట్లో కులాల పేరుతో అనేక రకాలైనటువంటి అసమానతలకు గురవుతున్నటువంటి సమాజంలో అసమానతకు గురవుతున్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం అనేక రకాలైనటువంటి సంఘ సంస్కరణలు తీసుకురావడమే కాకుండా మహిళలను మొట్టమొదటి అక్షరాస్యులు చేయనటువంటి ఉద్దేశంతో పైన తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేకి మొట్టమొదటి విద్యని నేర్పించి ఆమెతోటి పాఠశాలను నెలకొల్పి మహిళలకు విద్యాభ్యాసం చేసేటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిబా పూలే. ఆయన యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఈరోజు వెనుకబడిన వర్గాల యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కోసం అనేక రకాలైన కార్యక్రమాలు శ్రీకారం చుడుతూ ఆ మహనీయుడి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 100 కోట్ల రూపాయలతోటి ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, బీసీ నాయకుల ఆధ్వర్యంలో వందలాది మంది బీసీ వర్గాల కోసం రుణాలు అందజేసే కార్యక్రమం శ్రీకారం చుట్టడం అనేది బీసీ సంక్షేమ సంఘం తరఫున హృదయపూర్వకంగా కూడా మేము స్వాగతిస్తున్నాం. బడుగు బలహీన వర్గాల కోసం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆ మహనీయుల యొక్క ఆలోచనలు, ఆశయాలని మునుముందు కూడా మేమందరూ కూడా కొనసాగిస్తామని కూడా పత్రికా ముఖముగా విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా వైపు నుంచి వారికి పుష్పాంజలి ఘటించడం జరిగింది. ఏదైతే వారు జీవితకాలం బీసీల అభ్యున్నతి కోసం పాటుపడ్డారో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా దేశంలోని బీసీల అభివృద్ధికి పాటుపడుతున్నది. స్వతంత్రం వచ్చిన తర్వాత బీసీలని ఒక ఓట్ బ్యాంక్గా వాడుకున్న చరిత్ర కాంగ్రెస్ది. కానీ ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు రాజ్యాంగబద్ధమైన కమిషన్ ఉండేది. వారికి ఏదన్నా అన్యాయం జరిగితే చెప్పుకోవడానికి వాళ్ళకు ఒక కమిషన్ ఎంక్వైరీ ఉండేది. కానీ బీసీలకు దాదాపు జనాభాలో సగం ఉన్న బీసీలకు అలాంటి వెసులుబాటు కల్పించకపోవడం బీసీల పట్ల కాంగ్రెస్కున్న వివక్షతాపూరిత వాతావరణానికి నిదర్శనం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత
బీసీలకు కూడా రాజ్యాంగబద్ధమైన కమిషన్ ఏర్పాటు చేసిన ఘనత శ్రీ నరేంద్ర మోడీ గారికి. ఈరోజు బీసీల అభ్యున్నతి కోసం అనేక రకాలైన స్కీములు వారు తీసుకురావడం జరిగింది. ప్రత్యేకించి విశ్వకర్మ యోజన, దాదాపు 18 రకాల కుల వృత్తులకు సంబంధించి విశ్వకర్మ యోజన ద్వారా ఈరోజు అనేక మందికి వారు లోన్లు అందిస్తున్నారు, శిక్షణ ఇస్తున్నారు, వారి స్వయం సహాయక వారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేస్తున్నారు. ఈరోజు రాహుల్ గాంధీ అంటున్నారు కులగణన ద్వారానే వారికి న్యాయం జరుగుతుందని. మరి 70 ఏళ్ల అధికారంలో ఉన్న మీరు ఎందుకు ఆ పని చేయలేదు? బీసీల కోసం మీరు ప్రత్యేకించి ఈ దేశంలో తెచ్చిన స్కీమ్ ఏదన్నా ఉందంటే ఏదీ లేదు. కేవలం ఓట్ల కోసం, ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం మీరు పథకాలు ప్రవేశపెట్టారే కానీ బీసీల అభ్యున్నతి కోసం ఏమీ చేయకుండా ఈరోజు తెలంగాణ మోడల్ని మేము దేశమంతా అమలు చేస్తున్నామంటే మరి తెలంగాణలో ఇప్పుడే మీరు అధికారంలోకి వచ్చారా? స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 50 సంవత్సరాలుగా తెలంగాణను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను మీరు పరిపాలించలేదా? మరి ఆ రోజు ఎందుకు మీరు బీసీలకు న్యాయం చేయలేదు? కేవలం ఈరోజు కూడా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం వారి అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంటుందని, వారి వెన్నంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు నిలుస్తారని ఈరోజు స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక బీసీని ప్రధానమంత్రిని చేసి 15 ఏళ్లుగా ప్రధానమంత్రిగా చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలకు అత్యున్నత స్థానాలు ఇస్తున్నది భారతీయ జనతా పార్టీ. ఒక బీసీగా ప్రధానమంత్రి గారు, ఎస్సీగా గతంలో రామ్నాథ్ కోవింద్ గారు రాష్ట్రపతిని చేశాం. ఇప్పుడు ఒక ఎస్టీకి రాష్ట్రపతి అవకాశం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. కాబట్టి నిమ్న వర్గాలకు, అట్టడుగు వర్గాలకు ఎప్పుడూ అండగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. జై హింద్. ముఖ్యంగా అనగాని వర్గాలకు కూడా పెద్దపీట వేయడానికి మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ వారి బాటలోనే, అదేవిధంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా తను శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారు తీసుకున్న అనేక కార్యక్రమాల ద్వారా తను ఇన్స్పైర్ అయినా అని చెప్పుకోవడంతోనే శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారు ప్రతి ఒక్కరూ ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం. వారు చేసిన బాటలోనే వారు చూపించిన అనేక సంస్కరణల ద్వారా కానీ ఈరోజు భారతదేశంలో అనగాని వర్గాలు కూడా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ముందుకెళ్తున్నారంటే శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే తీసుకుని వచ్చిన బాటలోనే ఈరోజు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ముందుకెళ్తున్నారు. మరొక్క మారు శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారు 199వ జయంతిని స్మరించుకుంటూ జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే.